బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మేడారం జాతర పనులను త్వరగా పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తనను కొంతమంది కావాలనే టార్గెట్ చేశారన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం తమదేనన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తడిసిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ముత్తంగి గ్రామ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయానికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీతక్కలకు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీష్ పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకున్న అనంతరం 150 కోట్లతో మేడారం జాతర పనులను అభివృద్ధి చేయనున్న సందర్భంగా గద్దెల ప్రాంగణ విస్తరణ పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. మన ప్రకారం వస్తుంది, గేట్ ఆడ వస్తుంది, వాచ్ టవర్ అవుతుంది వస్తుంది కాదు. మనం ఎందుకు 5 ఫీట్ లెగిస్తున్నాం? అంతే కదా. ఒకసారి మీ సైడ్ ఇవ్వండి అన్న. చెల్లెమ్మ కొద్దిగా సైడ్ ఇవ్వండి. ఆర్కిటెక్ట్ గారు ఇట్లా అసలు ఎందుకు ఎట్లా లెగిస్తామో ఇప్పుడు మనం సమ్మక్క ఎక్కడ అంటే కోటియాడ్ లోపల 1.5 ఫీట్ లేస్తుంది. ఆ దిమ్మెలో సమ్మక్క సార్ అది కూడా 1.5 ఫీట్ లేస్తుంది. మెయిన్ దిమ్మె మనం టచ్ చేయట్లేదు కదా. చేస్తున్నాం సార్. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అది పెంచుతాం. ఉట్టి ఫ్రెష్ ఫ్లోరింగ్ వేస్తాము. అది 1.5 ఫీట్ లేస్తుంది సైమల్టేనియస్. అంటే ఇప్పుడు ఇంటర్నల్ డ్రైనేజ్ ఏం లేదు సార్. ఇప్పుడు రెయిన్ వాటర్ పడ్డా కానీ వాషింగ్ అప్పుడు కూడా ప్రాపర్ స్లోప్ లేదు. కావాల్సినంత ఉంది కదా సార్. హైట్ బాగానే ఉంది కదా. ఎందుకు దాన్ని హైట్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ మెట్లు దాకా వచ్చింది సార్. దానివల్ల వాటర్ ఎవరన్నారు? ఏది మన పూజారి గారు ఉన్నారేనా? తనను కొంతమంది టార్గెట్ చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రసంగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారని, లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావటం లేదని తెలిపారు. తాను మాల జాతి అని లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని, తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు. లక్ష్మణ్ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి కాకా వెంకటస్వామినే అనే విషయం మర్చిపోతున్నారని తెలిపారు. అందరూ చూస్తున్నారు. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు. కాకా వెంకటస్వామి గారు 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవా చేసింది. వారి కార్డులో కూడా ఎవరి పేరు లేవు. కానీ వారిని విమర్శించలేడు. కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను, ఇది మీరు గొడవలు పెట్టుకోకండి. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ నగర ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని అన్నారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిచిన ప్రజలు సైతం ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మరి జూబ్లీహిల్స్ లో పోరు షురు అయింది. జనం మన దిక్కున్నారు, నిజం మన దిక్కున్నది, ధర్మం మన దిక్కున్నది. వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు.
మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తీ తలుపు తీ అంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు. ఆడబిడ్డ శబానా చెప్పింది, దోకా తిన్న ఆడబిడ్డ మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది మేము చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు. వర్నా కోయి వజీర్ హై. ఇంకొక మాట, పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసింది మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీ హిల్స్ గల్లీలో మీరు పంచుకొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలే రేపటి రోజున. నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రం వలిగుంట మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఒడ్ల ఇవేనా ఒడ్లు కొట్టుకోపోయినా? ఓ ఇప్పుడు ఈడ 60 కుప్పలు ఉన్నాయా? 60-70 కుప్పలు ఉంటే ఓ 7-8 మందికి ఎక్కువ నష్టం జరిగింది. ఇంకో 7-8 మందికి మధ్యస్థంగా, ఇంకో 4 తక్కువ నష్టం, ఓ 20 మందికి దాదాపు డ్యామేజ్ జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది. సరే, ఆ నష్టాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చిండ్రు, ఉన్నారు కదమ్మా? ఉన్నారా మేడం? ఇది మీరు ఇది రాసుకోండి. ఇది ఏ విధంగా వాళ్ళ 25% అయినా 14% అంటే డ్రై అవుతుంది, తేమ గుంజేస్తుంది. సో అదొకటి. మళ్ళా ఈ ఒడ్ల క్లీనర్ ఉంటది కదా, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ అంటారు కదా. తెల్లాపూర్ మున్సిపాలిటీ ముత్తంగి గ్రామ పరిధిలోని వివిధ కాలనీల్లో 12,30,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముత్తంగి పరిధిలోని నూతన కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మండల తహసీల్దార్ రంగారావు, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా నూతనంగా యాడైన ముత్తంగి గ్రామము, ముత్తంగికి సరిహద్దులున్న అద్బందులో ఉన్న కాలనీస్ అన్నిటికిట ఈరోజు 12,30,00,000 రూపాయలతోటి సీసీ రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది. కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించే బాధ్యత లీడర్షిప్ మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ భగవంతుడు అవకాశం కలిగించిండు. దానికి ఎక్కడ డ్రైన్స్ కానీ తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 12,30,00,000 రూపాయలతోటి ఈ కాలనీలు 10 వరకులు 10 కాలనీలలో ఇవంతా పనులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష రామగిరి మండలంలో నిర్మాణం అవుతున్న మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామగిరి మండలం ఆదివారంపేట, బేగంపేట గ్రామాలలో సిఎన్జి వరకు పూర్తి కావటం జరుగుతుందని తెలిపారు. రామగిరి మండలంలోని 2 గ్రామాలలో రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి నిర్మాణ పని ప్రారంభమైందని, దీనిని సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్ను తలుచుకుని కంటతడి పెట్టారు. రహమత్ నగర్లో జరిగిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో వేదికపై ఆమె ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు తమ కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావిస్తున్నారని ఆమె అన్నారు. ఆమె ప్రసంగిస్తుండగా అభిమానులు జై గోపీనాథ్ అంటూ నినాదాలు చేశారు.
గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని పాత బస్తీలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తిరుగుతున్న దళారులు 10 నుంచి 15 రూపాయల చొప్పున కొనుగోలు చేసి కమిషన్ మీద అమ్ముకునే అక్రమార్కులకు అడ్డాగా మారింది. వెంటనే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో ధాన్యం పూర్తిగా జలమయం కావడంతో రైతన్నలు కన్నీరు పెట్టారు. ప్రభుత్వం అధికారులు రైతన్నలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు పట్టణం శిశు మందిర్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతాబ్ది జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మెదక్ విభాగం సంపర్క ప్రముఖ్ గోల్కొండ రాఘవులు విచ్చేసి 1000 మంది స్వయం సేవకులతో రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ రూట్ మార్చ్లో ఏబీవీపీ, బజరంగ్ దళ్, బీజేపీ మరియు హిందూ సోదరులు పాల్గొన్నారు అని అన్నారు. మరి అదేవిధంగా విజయదశమి సందర్భంగా సంఘం పిలుపునిచ్చిన కారణంగా 10 బస్తీలలో 10 విజయదశమి ఉత్సవాలు జరగడం జరిగింది. మరి అదేవిధంగా పథ సంచలనం జరిగింది. ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మన విజయదశమిలో. ఆ సందర్భంగా సమాజంలో ఉన్న నిమ్న అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లి సమాజంలో భాగం కావాలి సంఘం అనే ఉద్దేశంతో కింది పేరుతో మనం ముందుకెళ్తున్నాం. అట్లాగే సమాజంలో ప్రభావితం చేయగలిగిన పరిస్థితులందరినీ కూడా వివిధ నగరాల వారిగా కలిపి వారిలో కూడా సంఘం ఏం చేస్తుంది, ఇన్ని రోజులు ఏం చేసింది, రాబోయే కాలంలో సమాజంలో ఎలా కలిసిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది అని 19 శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రహ్లాద భక్త ఆధ్యాత్మిక ప్రవచన చివరి రోజు సందర్భంగా ఉపన్యాసకులు శ్రీనివాస రామానుజ దాసు మరియు ఆశ్రమ పీఠాధిపతులు విద్యా స్వరూపానందగిరి స్వామిని, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు.
మురుమల జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న తనను అన్యాయంగా నిందలు మోపి విధుల నుంచి తొలగించారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు ఉపాధ్యాయురాలు పద్మక కళ్యాణి ఫిర్యాదు చేశారు. మురుమల హైస్కూల్లో పనిచేసిన రామ్మోహన్ రావు, సుబ్బారావు అనే ఉపాధ్యాయులు ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఆ విషయాలు బయటపెట్టినందుకు వారు ఎమ్మెల్యే సుబ్బరాజు ద్వారా తనను విధుల నుంచి తొలగించారని, వారిపై చర్యలు తీసుకుని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు డాక్టర్ సామ్రాట్ మధు మాదిగ మాట్లాడుతూ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని మానేసి దాన్ని బయటపెట్టిన ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురిచేయటం అన్యాయమన్నారు. నేను 2002 నుంచి జాబ్ చేస్తున్నాను. 23 సంవత్సరాలు పూర్తయింది. 21లోని మురమల్ హై స్కూల్కి వచ్చాను. నేను 25 జూన్ 19వ తారీఖు వరకు నన్ను అక్కడ ఉంచారు. అక్కడ పిల్లలు ఆడపిల్లల్ని సూర్యమోహన్ సార్ అనే ఆయన ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం, క్లాస్లోని అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో బూతులు మంత్రవా సౌజన్య కామేశ్వర అనే బ్రాహ్మణ్ టీచరు స్కూల్లో పిల్లల్ని స్టాఫ్ని ఎవరినైనా డోంట్ టచ్ మీ, డోంట్ కమ్ టు మీ అంటే అవమానాలు చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆఖరికి పేపర్లు, పరీక్ష పేపర్లు కూడా ఆవిడ దుద్దడు పిల్లలకి ఇచ్చి దుద్దిస్తుంది. ఎందుకంటే ఈ కులం జిల్లా నుంచి పంపేశారు. నాకు 5 నెలల జీతం జాబు లేకుండా చేశారు. వేరే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈ టీచర్ గొడవ పిల్లలు. డాక్టర్ సామ్రాట్ కేబీ మధుమాదిగా మీడియా ముందుకు వచ్చి మీడియా మిత్రులతో కొన్ని విషయాలు చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఎస్పెషల్లీ మామిడి కుదురు నియోజకవర్గంలోని కేసులో నితిన్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యానికి మహేష్ యాదవ్ అనే వ్యక్తి మృతి చెందాడు. బొడ్రాయి పండుగ నేపథ్యంలో బంధువుల ఇంటికి వచ్చిన మహేష్ యాదవ్ ఆరోగ్యం బాగాలేదు అని నితిన్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం వెళ్ళగా డాక్టర్ మహేష్కి ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం మహేష్ నోటి మాటలు రాకపోవడంతో హుటాహుటిన నాగారం విజయ్ హాస్పిటల్కి తరలించారు. మార్గమధ్యంలోనే మహేష్ యాదవ్ మృతి చెందాడు. ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరమే మహేష్ యాదవ్ మృతి చెందినట్లు అనుమానంతో మృతుని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో ఈ నెల 17, 18 హోమియోపతి ఎక్స్పో జరుగుతుందని హోమియోపతి కాలేజ్ ప్రిన్సిపాల్ రింగరాజు తెలిపారు. ప్రజల్లో హోమియోపతిపై అపోహలను తొలగించడం, హోమియోపతి విశిష్టతను, వైద్య సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలంలో భారీ వర్షంతో కొత్తగూడ, నర్సంపేటకు రాకపోకలు అంతరాయం ఏర్పడడంతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు తడిసిపోయాయి. వాగులు ఎవరూ దాటకుండా కొత్తగూడ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. చూడండి, అది పక్క 5,000 రూపాయలు ఫైన్ పడ్డది. మీకు తెలుసా? 5,000 ఇచ్చింది ఫైన్ వాగు దాటినందుకే. హెచ్చరిక చేసినా కూడా వాగులు దాడుతున్న ప్రయాణికులు ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఈ నెల 16 నుండి 18 వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్, కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా టీం అండర్-14, అండర్-17 కబడ్డీ బాలుర బాలికల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, సిఐ వినాయకరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గత 2-3 రోజులుగా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నడివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. దివంగత నేత కామ్రేడ్ గుండా మల్లేష్ 5వ వర్ధంతిని బెల్లంపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ గుండా మల్లేష్ భారత్ కమ్యూనిస్ట్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముద్దుబిడ్డ కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలకు తాడిత పీడిత ప్రజల హక్కుల కోసం, దళిత వర్గాల హక్కుల కోసం, భూమి లేని నిరుపేదలకు భూమి పంచే విషయంలో కానీ, సింగరేణి గని కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో గొంతెత్తి గర్జించిన కామ్రేడ్ గుండా మల్లేష్ ఈరోజు పేద కుటుంబంలో కూడా జన్మించి భారత కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గులుగా ఎదిగి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేసినాక తొలి ఎమ్మెల్యేగా గెలిచి ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన ఎనలేని సేవ చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇమేజ్ని చాలా పెంచిన మహోన్నతమైన మన నేత అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ గారు. పల్స్ పోలియో కార్యక్రమానికి ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు మూజిరాజ్ హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు అందరూ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మంది నామినేషన్ వేయనున్నారని ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు తెలిపారు. ఎమ్మెల్యే ఎలక్షన్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడం కొరకు 200 మంది రైతులము నామినేషన్ వేసి ప్రభుత్వానికి ఓ చెంపపెట్టుగా ఉండాలని చెప్పేసి మేము ఈ రైతులము RRR బాధిత రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి, గజ్వేలు, భువనగిరి, చౌటుప్పల్, ఆమనగల్లు, బాలనగర్, వికారాబాద్ నుంచి కూడా ప్రతి ఒక్క అనేక మంది చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు రైతులు. ఖచ్చితంగా ఎలక్షన్ నామినేషన్ వేయాలని చెప్తున్నారు. 100 నుంచి 200 మంది రైతులు నామినేషన్ వేస్తాం. ఈ విధంగా ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప మేము రైతులను ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా తప్పుల తడగా ఉంది. ఎవరిష్టానుసారం వారు అలైన్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అలైన్మెంట్ పారదర్శకంగా లేదు. బడా కంపెనీలకు, బడా పెత్తందారులకు, వెంచర్లు ఉన్నటువంటి భూస్వాములకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో దోబిచ్చినట్టు ఆడుతూ ఉన్నది స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 4 సార్లు పోయి కలవడం జరిగింది. వాళ్ళు ఇయ్యనని చెప్తున్నారు, వీళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. 2 కలిసి పార్టీ ఆడుతున్నటువంటి పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు. కనుక మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క భూమి RRRకి అసలు భూమి ఇచ్చేదే లేదని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా భూమి కావాలంటే మళ్ళీ రైలు అంటా ఉన్నారు, 50 మీటర్ రైలు అంటా ఉన్నారు. కనుక మేము ఏ జిల్లాలో అయితే భూములు పోతున్నాయో ఆ జిల్లాలో భూమికి భూమి వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ అలైన్మెంట్ మారడంలో ఇక్కడ చౌటుప్పల్లో ఫార్మా కంపెనీ, దివిస్ కంపెనీ ఉంది. జూబ్లీహిల్స్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు అమీన్పూర్ కమిషనర్ జ్యోతిరెడ్డి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, టీపీఓ పవన్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసరెడ్డి చేసిన అక్రమాలపై మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాసం మైలారం మారిశ్రమికవాడలో సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు సంఘటన, మరణించిన వారికి, గాయపడిన వారికి, మిస్సింగ్లో ఉన్న వారి కుటుంబాలకు పూర్తిగా నష్టపరిహారాన్ని అందించలేదని వారికి పూర్తి నష్టపరిహారం అందించాలని కోరారు.
కమిషనర్ గారికి కూడా తెలుసు. అవి ఏదైతే కమర్షియల్ కంపెనీ పర్మిషన్ తీసుకొని సెటప్ చేసి వీరంగూడెం రోడ్లో కావచ్చు, ఇది కావచ్చు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారి ఆ శ్రీనివాస్ రెడ్డిని వీడియో మీకు పెట్టినా సార్ డైరెక్ట్ నేను చైర్మన్ అన్న గెలవమన్నా కదా, ఎందుకు గెలవలేము మీరు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మంచి హోప్స్ ఉన్నాయి సార్. ప్లీజ్ కొంచెం మేము ఎవరిని స్పేర్ చేయమని. యాంకర్ పార్ట్ 21. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు గల భక్తులకు 11 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఓవర్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మేడారం జాతర పనులను త్వరగా పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తనను కొంతమంది కావాలనే టార్గెట్ చేశారన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం తమదేనన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తడిసిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ముత్తంగి గ్రామ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.